దగ్గరే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో, కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు? దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం. లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గిపెట్టా? ఇదిగో. నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి వేళ కదా అగరత్తలు వెలిగించుకున్నామని. నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు, మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వెధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. అవును, ఏం వ్యాపారం పెడదామంట? పొంట నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? అప్పుడు లేని సిగ్గు ఇప్పుడేందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? కొట్టగా ఆ రోజు ఎప్పుడో ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట? కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు ఈ కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనన్నమాట. పెట్టుకో. నల్ల కళ్ళ జోడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ లా కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడుతుంది. అయితే అది
ఏం చేసేది? చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తుండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? మా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మా ఇద్దరికి పూర్వ పరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించేదానివా? అబ్బా మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైకదీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా. అయ్యో మీకెందుకు అత్తయ్య శ్రమ? కాఫీ నేను కలుపుతాను కదా. నా తల్లి, ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. అదేమిటే సింగురంగా మహారాణిలా కూర్చున్నావు? అది నెలకు వద్దులేదేమిటి? ఏమో కాఫీయే కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైకా వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అత్తయ్య కాఫీ బాగున్నాయి. ఓ అదే సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే? ఇంత బాలేదా? బాలుడు పొద్దెక్కితే గానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదని అమ్మ, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగం. సాటి కొడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిగ్గులేదు. అందరినీ కాకాపట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మలు ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది పెట్టాలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే. కర్మ కొద్ది పెళ్ళాం. నీడు వెనవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకున్నావు. వాడి మీద ఏం కూడా వాడటం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదిన చాలా కష్టపడి ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా? సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. కుదరదు అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలిపు గిరిపుట్టు గిరిపు అవి ఎవరెత్తలు కూడా ఎవరెత్తలు. మీరే కదండి అడిగి పప్పా కదా పప్పా పప్పా కిదివార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకున్న టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా? ఏమండి సాయంకాలం 5:30 దాకా వచ్చి ఉంది. అయ్యా కాఫీ చూసి వెళ్ళండి. 5:40 ఏమండి ఆ రోడ్లో కాస్త చూసి వెళ్ళండి, లారీలో వేగంగా వస్తుంటాయి. మరి బాబాయ్ వెళ్ళిపోయి నేడుస్తున్నావా? సాయంకాలం వస్తాడు నాన్న. వచ్చేటప్పుడు నీకు బిస్కెట్
ఇలా చాలి చాలని బట్టలతో వీధిలో నిల్చకూడదమ్మా, దిష్టి తగు. వెళ్ళి బట్టలు వేసుకోమా. వాటిని అంటారు, నా ఇల్లు నా ఇష్టం, మధ్యలో ఎవరు అడగటానికి. ఎవరా? ఇప్పుడు వెళ్ళాడే అందమైన అబ్బాయి, ఆ అబ్బాయి పెళ్ళాను, తెలిసిందా? తెలుస్తూనే ఉంది. చిలక ముక్కుకు చింతపండని. చెట్టా అంతవరకు వచ్చావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా వారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని బట్టలు లేకుండా ఇలా నిలబడ్డావో ఈ చింతపండుని చిరుగు వదిలించేస్తుంది. నాన్సెన్స్ నీ పొట్టాలు పులు. గుడ్ మార్నింగ్ చట్రకా. గుడ్ మార్నింగ్ కమాన్. ఏంటో విశేషాలు? ఏమున్నాయి? ఇటో బి ఇటో. సరిగానే మడతల పిల్ల ఏముంటుంది? ఏముంటుంది? డబ్బులుసు ఉమ్ములుసు డోకులుసు. నిమ్మకాయ పొచ్చు మామిడికాయ ముక్కలుసు కొనివ్వలేక వస్తున్నాను అనుకో. ముక్కలు తింటే పర్వాలేదు, కాయలు బలంగా తినేసుకోండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అమ్మో వదిలి గారు, ఒంటింటితో సహా ఆఫీసులో. వుడ్ లైక్ టు టెల్ యు దట్. ఇవి కాస్త పట్టుకోండి బాబు. ఇదేంటో ఈ కూరగాయలు నువ్వు ఏమండి? 10,000. ఎవతండి కొడివి? ఆవిడండి సెక్రటరీ. అంటే అంటే వాసుగారికి అన్ని పనులు చూసి వచ్చానమాట. అన్ని పనులు ఉంటే అంటే అంటే I'll call you back, please. ఏమండి, ఆ పెట్టుకునేదాన్ని నేను కాస్త ఒంటి నిండా గుట్ట కట్టుకునేదాన్ని పెట్టుకోకూడదు. నిండుగా ఇంత బయట చీల మండల దాకా చీర అవన్నీ వదిలిపెట్టి ప్రపంచంలో బట్టలకే కరువు వచ్చినట్టు ఇంతవరకు అలాంటి వారు పనికిరారనే అన్నగారు నాన్ శారీని పెట్టుకున్నారు. నా సారి ఏమిటి అంటే చీర లేకుండా మేనేజ్ చేయమన్నమాట. చాలండి, నేను బ్రతుకుండగా మీ అన్నయ్య గారు అలాంటి పని చేయడమే. ఏమండి, సరిగానే ఇంతలో పిల్లాడేమిటి, ఆ బుట్టలో కూరగాయలేమిటి? ఇది ఆఫీసులో కూడా మీ ఊరు సంతలో కూడా. మరిది గారు, మీ అన్నయ్య గారికి ముక్కు మీదే ఉంటుందండి కోపం. మొన్న తలుచున్నాడు. ఏమండి, మీకు గుర్తుందా? ఆయన పంచరుకొని నా చీర అజునామతి మండ నూనె క్యారేజు రిక్షాలోనే పెట్టి మర్చిపోయేశాను. ఆ రిక్షావాడు ఏం చేస్తాడో ఏమిటో. మరిది గారు కాస్త వెళ్ళి చూడండి. ఏం పర్వాలేదండి. పలేవారండి, కిలో 12 రూపాయలు. ఏమిటి 12 రూపాయలా? 12 రూపాయలన్న మాటే గాని చారు నూనె రాదు. పాప వెళ్ళి చూదురు. బాబుని కూడా ఆడించుకుంటారా? మరిది గారు, ఏమండి? 12 చెప్పకండి. ఏం పర్వాలేదండి, ఇద్దరం కూర్చొని రిక్షాలు ఆడుకుంటాం. లక్ష్మి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఆటే చంపగా వచ్చిన పని ఏంటి చెప్పు. అందుకే కదండి నేను వచ్చింది. ఏమండి, ఇంట్లో పాల డబ్బా అయిపోయి ఎన్నాళ్ళు ఏందండి? అక్కే సరే పట్టించుకోరు, బావగారు అసలే పట్టించుకోరు. మీకేమో తీరిక లేదు, నాకు తప్పదు. అక్కడికి కొట్టన్ని తిరిగాను. ఎక్కడికి వెళ్ళి అడిగినా నో సాకు నో సాకు. వదిలిపెట్టాను ఏమిటి, ఎవరికి ఒక మూల కుట్ల పట్టాను. డబ్బా 25 రూపాయలు కండి. Don't worry, I'll show you the place, madam. Yes, you're welcome. 25 రూపాయలైతే పిల్లలు ఎలా పెట్టడం, ఎలా కాపురం చేయడం? ఎలా కాపురం చేయాలో రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. అది కాదండి, మీరు కూడా వస్తే ఆ కొట్టు వాటితో బేరం ఆడి. లక్ష్మి, అది కాదండి, ఇవాళ 25 అంటాడు, రేపు 30 అంటాడు, ఎల్లుండి 40 అంటాడు. ఇది మార్కెట్ రేటు. ఇందాక నుంచి చెప్తుంటాను. ఇదిగో 50 రూపాయలు తీసుకుని 2 పాల డబ్బాలు కొనుక్కుని ఇంటికి వెళ్ళు. ఏమండి, ఏమిటో? ఆ దిగంబర సుందరిని రేపటి నుంచి కాస్త ఒంటి నిండా చీర కట్టుకుని రమ్మని చెప్పండి. అలాగే మీరు కూడా కాస్త దూరంగానే నుంచి మాట్లాడండి. అలాగే అలాగే మాట్లాడతాను. మీరు వెళ్ళండి. ఏమిటో ఏంటో ఇంటికి ఫుడ్ చూడుకుంటాను.
అందుకని చారు పెట్టి బయట కొంచెం ఇచ్చాను. అబ్బా ఇప్పుడా ఎందుకండి ఇవన్నీ? ఎవరు ఎవరక్కడ? పంచుకోకుండా ప్రాణాలు తీసేస్తాయి. నువ్వా? ఇదేమిట్రా కాలం పెట్టి కూర్చున్నావు? ఆకలైంది, కాసిన మధ్య రావడం కదా వచ్చాను. చీకట్లో తాగేవా? ఎక్కడ ఆ చేస్తుంటే నాకు కూడా గ్లాస్ ఆయన అడుపులు ఎలక పరిగెత్తున్నాయి. ఎప్పుడు చదవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అలాగే